కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కుతనాన్ని అందిస్తున్నాం. రాతిగుండె రచన వావిలిపులను రాజలక్ష్మి. మీ నాన్నగారిని గురించి ఉన్న మాటంటే నీకు కోపం వస్తుందేమో కానీ నిజం చెప్పాలంటే మీ నాన్నగారు చాలా పిసినారి. రాధా, డబ్బు విషయంలో అయితే మరీను. చూస్తూ చూస్తూ ఓ కాని డబ్బులు కూడా చస్తే ఖర్చు చేయలేడు. మన పెళ్ళైన ఈ కొద్ది రోజుల్లోనే నేను ఈ సంగతి బాగా గమనించానోయ్. అలా అంటున్న భర్త వంక వరకన్నులతో రవ్వంత తీక్షణంగా చూస్తూ అంది మారు రాధ. అవునవును, మీరన్నది నిజం. మా నాన్న పిసినారి కాబట్టే ఉన్న పొలం అమ్మి 10,000 రూపాయలు మీకు కట్నంగా ఇచ్చి పెళ్లి చేశారు. మీరనుకున్నట్లుగా మా నాన్నగారు పిసినారి కాదండి, జాలిగుండె గల మనిషి. చెల్లెల పెళ్లి కోసం నానా కష్టాలు పడుతుంటే చూడలేక మీరు అడగ్గానే ఆ 10,000 మీకు వరకట్నంగా సమర్పించారు. అనుకోకుండా భార్య నోటి నుండి కట్నం ప్రసక్తి వచ్చేసరికి ఈ మారు శేఖరం ముఖం క్షణంలో ఎర్రబడి అదోలా అయిపోయింది. నిజం చెప్పాలంటే కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం ఓ విధంగా నన్ను నేనే అమ్ముడు పోవడం అనుకొని అలాంటి నీతి మాలిన పని చేయడం నాకు సుతారం ఇష్టం లేదు. కానీ పరిస్థితి అలా వచ్చి పడింది. కానీ కట్నం తీసుకోకుండా నాకు నచ్చిన నీలాంటి అందమైన అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఎన్నెన్నో ఆదర్శాలు ఆశయాలతో బంగారు కలలు కనేవాడిని. కానీ నేను ఊహించుకున్నదొకటి, చివరికి జరిగింది ఇంకొకటి. రాధా, మా చెల్లాయిని ఎవరైనా కట్న కానుకలని ఆశించకుండా పెళ్లాడుంటే నేను అలాగే ఆదర్శవంతంగా పెళ్లి చేసుకునేవాడిని. చెల్లాయి కోసం మా అన్నయ్య ఎన్నెన్ని సంబంధాలు చూశాడనుకున్నావు? ఎన్ని వేలు కట్నం ఇస్తారన్న ప్రసక్తే గాని కట్నం తీసుకోకుండా చేసుకుంటానన్నవాడు ఒక్కడూ లేడు. ఇంకా అలాంటి విషమ పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని మాలాంటి మధ్యతరగతి కుటుంబం వేలకు వేలు కట్నాలు గుమ్మరించి ఓ ఆడపిల్ల పెళ్లి చెయ్యాలంటే మాటలా? ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నాకప్పుడు అర్థమైంది. చెల్లాయి పెళ్లి జరగాలంటే, ఈ జన్మలో అది ఇంటిది కావాలంటే ఇంక గత్యంతరం లేక తప్పనిసరిగా మీ నాన్నగారి దగ్గర నుంచి 10,000 కట్నంగా తీసుకొని మా అన్నయ్య తిరిగి వాటిని మగపెళ్లి వారికిచ్చి చెల్లాయి పెళ్లిని అలా క్లుప్తంగా జరిపించాం. భార్య కన్నుల్లోకి సూటిగా చూస్తూ బాధాతప్త స్వరంతో అన్నాడు శేఖరం. చూడండి, కట్నం ఎందుకు తీసుకున్నారని ఇప్పుడెవరు మిమ్మల్ని సంజాయిషి అడగడం లేదు. కానీ కాలేజీ టైం అవుతుంది, ముందు భోజనానికి పదండి. చిన్నగా నవ్వుతూ భర్తను కుర్చీలోంచి బలవంతంగా లేవదీసింది రాధ. రాధ శేఖరాన్ని త్వరగా భోజనానికి రమ్మని పిలువు, వడ్డిస్తున్నాను అంటూ వంటింట్లో నుంచి సుభద్ర ఒక కేకేసింది. వస్తున్నారక్కయ్య అంటూ రాధ భర్తను వెంట పెట్టుకుని వంటింట్లోకి వెళ్ళింది. అదేమిటి వదినా, నాకొక్కడికే వడ్డించావేం? అన్నయ్య అప్పుడే భోజనం చేశాడా? పీట మీద కూర్చోకుండానే ఆశ్చర్యంగా కళ్ళెత్తి ప్రశ్నించాడు శేఖరం. మీ అన్నయ్యకి ఒంట్లో బాగాలేదంటే శేఖరం, నల్లతగా ఉంటేను ఆఫీస్కి సెలవు పెట్టారట. జ్వరం కూడా వచ్చేటట్లుంది, విపరీతమైన తలనొప్పి అట. ఇందాకనే ఓ సారిడాన్ బిల్లా వేసుకొని కాఫీ తాగి పడుకున్నారు. అలాగా అంటూ మరో మాటకైనా నిలవకుండా శేఖరం గబగబా యువతలకి వచ్చి నారాయణ గదిలోకి వెళ్ళి, అన్నయ్య ఎలా ఉంది ఒంట్లో? ఎవరైనా డాక్టర్ని తీసుకురానా? ఆదృతగా అడిగాడు. నారాయణ గుండెల దాకా దుప్పటి కప్పుకొని నీరసంగా మూలుగుతూ కళ్ళు మూసుకొని పండుకున్నవాడల్లా తమ్ముడి రాకకు మెల్లగా కళ్ళు తెరిచి చూసి చిన్నగా అదోలా నవ్వేశాడు. జ్వరమేమీ అంతగా లేదురా తమ్ముడు, ఇంతటి దానికి డాక్టర్ ఎందుకు? అదే తగ్గిపోతుందిలే. ఏది నన్ను చూడని అంటూ శేఖరము ఈ మారు మంచానికి మరింత దగ్గరగా వెళ్ళి వాళ్ళన్నయ్య నుదుటిపై చెయ్యి వేసి చూశాడు. అమ్మో, ఒళ్ళు ఇంతగా కాలిపోతుంటే జ్వరమేమీ లేదంటావేమన్నయ్య? కాలేజీకి వెళ్ళేప్పుడు దారిలో హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ రామనాథం గారిని పంపిస్తాను ఇంటికి. సరే, నీ ఇష్టం. ఇంకా అలాగే పంపించు. కానీ ఈరోజు చెల్లాయికి ఓ లెటర్ రాయి. శేఖరం అది అత్తారింటికి వెళ్ళి చాలా రోజులైంది. ఓ ఉత్తరం ముక్క కూడా రాయలేదు. కొత్త కాపురం అక్కడ, వాళ్ళంతా కొత్త. ఎలా ఉందో ఏమిటో పాపం. అలాగే తప్పకుండా రాస్తానన్నయ్య అంటూ శేఖరం మళ్ళీ వంటింటి వైపు వెళ్ళిపోయాడు. బావగారికి ఎలా ఉందక్కయ్య? వంటింట్లోకి వస్తూ స్టవ్ వెలిగించి
కాఫీ చేసే ప్రయత్నంలో ఉన్న సుభద్రని అడిగింది రాధ. డాక్టర్ గారు ఇచ్చి వెళ్ళిన ఇంజెక్షన్ బాగానే పనిచేసిందమ్మా రాధ. జ్వరం వేడి కాస్త తగ్గింది. ఇందాకనే ఓ కప్పు వేడివేడి పాలు తాగి పడుకున్నారు. అలాగా అంటూ బిందె తీసుకుని పెరట్లోకి నడిచింది మారు రాధ. నూతిలో నుంచి బాల్చీతో నీళ్లు తోడి బాత్రూంలోని సిమెంటు తొట్టి నిండా బాయిలర్ నిండా పొయ్యసాగింది. ఓ 10 నిమిషాలు గడిచాయి. రాధా, నీళ్లు తర్వాత తెద్దాం గాని ముందు నువ్విలారా, కాఫీ కలిపాను, వచ్చి తాగెళ్ళు. శేఖరానికి కాఫీ ఫ్లాస్క్లో పోస్తూ వంటింట్లో నుంచి సుభద్ర కేకేసింది. కానీ పెరట్లో నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సుభద్ర మళ్ళీ ఓ మారు పిలిచింది రాధాని. ఈ మారు కూడా జవాబు శూన్యమే. అంతగా పిలిచినా రాధ పలక్కపోవడానికి కారణమేమిటో తెలియని సుభద్ర రవ్వంత ఆతృతతో వంటింట్లో నుంచి గబగబా పెరట్లోకి వచ్చి నూతివైపు చూసింది. రాధ అక్కడ కనపడలేదు. మరి కాస్త ముందుకెళ్ళి ఈ మారు బాత్రూంలోనికి తొంగి చూసింది. అక్కడ దృశ్యం చూసేసరికి సుభద్ర గుండెలు ఒక్కసారిగా భయాందోళనలతో అదిరిపోయాయి. 2 చేతులతో గుండెలు పట్టుకొని కళ్ళు మూసుకొని ఆయాసంగా సిమెంటు తొట్టికి చెరిగిలబడి భరించరాని ఏదో తీవ్రమైన బాధతో గిలగిలలాడిపోతుంది రాధ. ఆమె పక్కనే అడ్డంగా పడి ఉంది బిందె. ఏమిటి రాధా, ఏమైంది? ఏమిటిలా పడిపోయావు? అంటూ సుభద్ర పరుగు పరుగున ముందుకు వచ్చేసింది. అబ్బా, బాధ, గుండెల్లో భరించరాని నొప్పి, అమ్మో! జీరా ధ్వనించే గొంతుకతో అస్పష్టంగా పలుకుతూ మరింత బాధతో పళ్ళు బిగించి గిజగిజలాడుతుంది. తల పక్కకి వాల్చేసుకుంది రాధ. సుభద్ర కెవ్వుమంటూ అరిచి భర్తను బిగ్గరగా కేకేసి పిలిచింది. జ్వరంతో ఉన్న నారాయణ క్షణంలో పరిగెత్తుకొచ్చాడక్కడికి. ఏమండి, రాధకి గుండెల్లో ఏదో నొప్పి వచ్చి ఇక్కడిలా పడిపోయిందండి. మాట్లాడడం లేదు. మీరు త్వరగా పక్కింటి లాయర్ గారింటికెళ్ళి డాక్టర్కు ఫోన్ చెయ్యండి. అలాగే కాలేజీకి శేఖరానికి కూడా ముందు రాధని గదిలోకి చేరుద్దాం. కాస్త సహాయం పట్టండి. ఏడుపు గొంతుతో కంగారుగా ఆందోళనగా అంది. నారాయణ గబుక్కున మోకాళ్ళపై కూర్చొని ముందుకు వంగి అచేతనంగా పడి ఉన్న మరదలి చేతిని అందుకొని నాడి చూసి, మై గాడ్! పెదవులు అదురుతుంటే మరో క్షణం కూడా ఆలస్యం చేయకుండా నువ్వడ్డులే అని కళ్ళతోనే భార్యని వారిస్తూ సన్నగా రివాటలా ఉన్న రాధని తను ఒక్కడే అమాంతం పైకి లేవనెత్తి గదిలోకి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టి మరుక్షణంలోనే బయటికి పరుగు తీశాడు. ఒంటరిగా మిగిలిపోయి ఎటూ దిక్కుతోచని సుభద్ర కళ్ళనీరు కక్కుకుంటూ రాధా, రాధా, ఓసారి మాట్లాడుము. ఏడుపు స్వరంతో పదే పదే పిలుస్తూ మంచులా చల్లబడి కొయ్యబారిపోతున్న ఆమె శరీరాన్ని బలంగా అటూ ఇటూ కదుపుతుంది పిచ్చిదానిలా. మరి కాసేపట్లోనే ఇంటి ముందు కారాగింది. డాక్టర్ గారిని వెంట పెట్టుకుని నారాయణ ఒక్క పరుగులో ఇంట్లోకొచ్చాడు. గబగబా ముందుకు వచ్చి రాధా చేతిని అందుకుని నాడీ పరీక్ష చెయ్యబోతున్న డాక్టర్ గారి కనుబొమ్మలు చిత్ర విచిత్రంగా ముడుచుకున్నాయి. ఇదేమిటి, ఈ అమ్మాయి ప్రాణం పోయిందని ఇంత స్పష్టంగా తెలుస్తుంటేను అంటూ కళ్ళెత్తి స్నానులా కొయ్యబారి నిల్చుండిపోయిన సుభద్రని నారాయణ్ణి విషాదభరితమైన చూపులతో ఓ క్షణం పరికించి మరుక్షణంలోనే తలంచుకొని వడివడిగా వెళ్ళిపోయారు డాక్టర్ గారు. అంతలోనే కాలేజీ నుంచి సైకిల్పై సంధించిన బాణంలా ఇంటికి దూసుకు వచ్చాడు శేఖరం. వదినా, ఏమైంది రాధకు? అన్నయ్య కాలేజీకి అలా ఫోన్ చేసేసరికి నిలుచున్న పాటున వచ్చేశాను. డాక్టర్ గారు వచ్చారా? ఎలా ఉంది ఇప్పుడు రాధకు? ఆతృత ఆందోళనలతో ప్రశ్నిస్తూ ఇంట్లోకి పరిగెత్తుకొచ్చాడు. ఆ గదిలో మంచంపై పడుకొని నిద్రపోతున్నట్లుగా కదలక మెదలక పడి ఉన్న భార్యని, అన్నా వదినల విషాద వాళకాన్ని గమనించి నోట మాట రాకుండా షాకు తిన్నట్లు అయ్యాడు శేఖరం. రాధకెలా ఉందని చెప్పను శేఖరం, ఎలా ఉందని చెప్పను. డాక్టర్ గారు వచ్చి పరీక్షించబోయేలోగానే మనందరినీ హఠాత్తుగా శోక సముద్రంలో ముంచి వెళ్ళిపోయింది శేఖరం. రాధ మనల్ని వదిలి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. 2 చేతులతో ముఖం కప్పుకొని బావురుమంటూ పిచ్చిదానిలా విలపించసాగింది సుభద్ర. బొమ్మలా అచేతనంగా నిల్చుండిపోయి రాధా శవం వైపు పిచ్చి చూపులు చూస్తున్న శేఖరానికి సుభద్ర చెప్పిందేమిటి అతని చెవులకెక్కడం లేదు. కాసేపటి వరకు బాగానే ఉంది శేఖరం. బావగారికి ఒంట్లో ఎలా ఉందక్కయ్య అని కూడా అడిగింది.
నీళ్లు తెస్తున్నప్పుడల్లా ఒకసారి గుండెల్లో నొప్పి వచ్చి అలాగే బాత్రూంలో పడి గిలగిలలాడుతూ తన్నుకుంటుంటేనే నేను వెళ్ళి చూశాను. మీ అన్నయ్య వచ్చి అక్కడి నుంచి రాధాని లేవనెత్తి ఇంట్లోకి తీసుకొని వచ్చి డాక్టర్ గారికి నీకు ఫోన్ చేశారు. డాక్టర్ గారు వచ్చి పరీక్షించేలోగానే అంతా అయిపోయింది. శేఖరం రాధాకి మరణం ఇంత హఠాత్తుగా రాసిపెట్టి ఉందని నేను ఊహించుకోలేదు శేఖరం అంటూ సుభద్ర మరోమారు గల్లుమంది. రాధ అంటూ గట్టిగా దద్దరిల్లిపోయేలా కేక పెడుతూ భార్య శవంపై పడి బావురమన్నాడు శేఖరం. అసలే జర తీవ్రతతో ఉన్న నారాయణ రాధ హఠాత్తుగా మరణించడం వలన మతిలేనివాడిలా తయారైనాడు. ఆమెను తను బాత్రూంలోంచి తీసుకురావడం, డాక్టర్ గారు వచ్చి ఆమె ప్రాణాలు ఎప్పుడో అనంతవాయుల్లో కలిసిపోయాయని చెప్పడం, ఆ దృశ్యాలన్నీ అతని కళ్ళ ముందు గిర్రున తిరుగుతుంటే పాపం అతని స్థితిని వర్ణనాతి. క్షణంలో రాధ అకస్మాత్తు మరణ వార్త ఆ వీధంతా ఇట్టే తెలిసిపోయింది. జనం గుంపులుగా రాసాగారు వివరాలు తెలుసుకోవడానికి. అయ్యో, అదేం మాయదారి గుండె జబ్బో కానీ పెళ్ళై ఓ 2 మాసాలు కూడా కాలేదు. ఓ అచ్చట ముచ్చట తీరలేదు. పాపం అంతలోనే భగవంతుడు ఇంతటి ఘోరం చెయ్యాలా అంటూ వచ్చిపోయి అమ్మలక్కలు పరామర్శించి పోసాగారు. నారాయణ దగ్గర రాధ తండ్రి నాగభూషణం గారి అడ్రస్ తీసుకొని పక్కింటి లాయర్ గారే ఆయనకి టెలిగ్రామ్ ఇప్పించాడు. తండ్రి కడసారి చూపు కోసమని రాధ శవాన్ని ఆ రాత్రంతా అట్లాగే ఉంచారు. కూతురు అకస్మాత్తుగా మరణించిందన్న పిడుగులాంటి వార్త టెలిగ్రామ్ ద్వారా తెలిసేసరికి లబోదిబోమని విలపిస్తూ తెలతెలవారుతుంటే మెయిల్ బండికి వచ్చారు నాగభూషణం గారు. వచ్చి రావడంతోనే కూతురు శవాన్ని వాటేసుకొని వెర్రిగా కాసేపు విలిపించాడు. ఆ తర్వాత పూనకం వచ్చిన వాడికి మళ్ళీ ఉగ్రరూపం దాల్చి హుంకరిస్తూ లేచి, ఒరే, నా కూతుర్ని మీరే పొట్టన పెట్టుకున్నారు. మందో మాకో పెట్టి నా కూతుర్ని చంపారు. లేకపోతే ఇంత హఠాత్తుగా ఎలా చస్తుంది? పెళ్ళై పట్టుమని 10 వారాలు కూడా కాలేదు. తెండ్ర 10,000 వచ్చాయని మురిసిపోకండి. కట్నంగా మీకిచ్చిన 10,000 నావి. నాకు తిరిగి ఇవ్వండి. లేదా ఇప్పుడే వెళ్ళి పోలీస్ రిపోర్టు ఇచ్చి వస్తాను. నా కూతురికి ఏదో విషం పెట్టి చంపేశారని తీక్షణమైన చూపులతో చూస్తూ అరుస్తున్నట్లుగా అంటున్న నాగభూషణం గారి కఠినోక్తులను వినలేకపోతున్నట్లుగా సుభద్ర, నారాయణ, శేఖరం తెల్లముఖాలు వేసి చేష్టాలుడిగి బొమ్మల్లా నిల్చున్నారు. ఆ ముగ్గురిలో మొట్టమొదలు తేరుకున్నది శేఖరమే. ఏమిటి మీరనేది? తెలుగులో ఉండే మాట్లాడుతున్నారా? రాధకి విషం పెట్టి మేమే చంపామా? అవును, ముమ్మాటికి నా బిడ్డని మీరే చంపారు. ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఏం బెదిరిస్తున్నారా? కట్నంగా మీరిచ్చిన 10,000ని మళ్ళీ మీకు భద్రంగా ముట్ట చెబితే పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం విరమించుకుంటారా? ఎంతటి స్వార్థపరులండి మీరు! కన్న కూతురి చావు కన్నా మీకు ఆ 10,000 రూపాయలే వ్యర్థంగా పోయాయనే బాధ, దుఃఖం మరీ విపరీతంగా వేధిస్తున్నట్లుంది. డబ్బు కోసం మీలాంటి వారు రాక్షసుల్లా మారిపోతారు. నానా గడ్డి తింటారు. మీ రాక కోసమే నిరీక్షిస్తూ ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. రాధకి త్వరగా అంత్యక్రియలు జరగాల్సిందే. ఏడ్చి ఎర్రబడిన కళ్ళు జ్యోతుల్లా మాడిపోతుంటే తీక్షణంగా చూస్తూ అన్నాడు శేఖరం. అలా వీల్లేదు. ఈ విషయంలో ముందు ఏదో ఒకటి తేలాలి. నాగభూషణం గారు చాలా ఆవేశంగా అరిచారు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? పెళ్ళికి కట్నంగా మీరిచ్చిన ఆ 10,000 తిరిగి మీకిప్పుడు ఇవ్వడానికి మా దగ్గర కానీ కూడా లేదు. అలా ఇచ్చిన పక్షంలో రాధపై మేము విషప్రయోగం చేశామన్న ఆరోపణను ఉపసంహరించుకొని పోలీస్ రిపోర్టు ఇవ్వడం మానుకుంటారు. అంతే కదూ? బాగుందండి, చాలా బాగుంది. ఇలాంటి సంఘటన ఎక్కడా కని విని ఎరగలే. ఎక్కడ వినకుంటే ఇక్కడ వినండి. మీరు నాకు ఆ డబ్బు తిరిగి ఇస్తామన్నట్లుగా రాధా శవంపై ఒట్టు వేసి మంచి మాటలతో ఒప్పుకోండి. లేదా ఇప్పుడే నాగభూషణం గారి మాటలు సొంతం పూర్తి కాకుండానే మీరసలు మనసున్న మనుషులు కారు. మానవత్వం లేని రాక్షసులు. కన్న కూతురి ప్రాణం కన్నా నీకు ఆ డబ్బే ప్రధానమైంది కదూ. ఇంత దారుణంగా ప్రవర్తించే కన్న తండ్రి ఎక్కడా ఉండబోడు.
రాధకి అంత్యక్రియలు ఎలా జరగవో నేను చూస్తాను అంటూ శేఖరం పట్టలేని ఆగ్రహావేశాలతో మరో క్షణం కూడా ఆలస్యం చేయకుండా అన్నా వదినలు వారిస్తున్నా కూడా వినిపించుకోకుండా మామగారిని హఠాత్తుగా బరబరాలాకెళ్ళి పక్క గదిలోకి తోసి తలుపులు మూసి బయట గొల్లం పెట్టేశాడు. ఒరేయ్ ఒరేయ్ దొంగనాయలా, తలుపు తెరు, మర్యాదగా తెరుస్తావా లేదా? నా కూతుర్ని చంపింది చాలక మళ్ళీ నన్నిలా బంధిస్తావా? నీకెన్ని గుండెలురా వెధవ, తలుపులు తెరు, ముందు నిన్నేం చేస్తానో చూడు. బోనులో పడిన సింహంలా రెంకెలు వేస్తూ క్రోధ ఆవేశాలతో అరవసాగాడు నాగభూషణం. మీరు నన్నేం చేస్తారో తర్వాత చూస్తాను, ముందు రాధకి అంత్యక్రియలు జరగని అని వెనుతిరిగి భార్య శవం దగ్గరికి వచ్చి, చూశావా రాధా, మీ నాన్నగారి అసలు రంగు? నిన్న నువ్వు నాతో అన్నట్టుగా మీ నాన్నది జాలిగుండె కాదు, నువ్వు పొరబడ్డావు రాధా. కన్న కూతురి చావుకు కూడా చెలించని రాతి గుండెగల మనిషి రాధా, మీ నాన్న రాతి గుండెగల మనిషి అంటూ విలపించసాగాడు శేఖర్.